చల్లనీరే వెలుగు కలిగి పుడమిలు మహిమరాజు మహిళ నేడు చల్లనీరే చల్లనీరే. సర్వశక్తిగా తండ్రి, నీ ప్రేమ నీ కృప నీ దయగ్రాసం ద్వారా ప్రభా ఈ రాత్రి సమయంలో ఈ సన్నిధానంలో మేమందరం బంధుమిత్రులు రక్త అందికలు మా సహోదరుడైనటువంటి అన్నయ్య గారి గృహం వద్ద చేరి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వానికి సాటిన సహాయాన్ని నువ్వు ఆదిలోనే ఏర్పాటు చేసి ఉన్నావు ప్రభా. మా పితలైన ఇస్తాకు ప్రభానికి సాటిన సహాయాన్ని రిబ్కాను నువ్వు ఏర్పాటు చేసి ఆ నూతన గృహాన్ని నువ్వు పరలోకంలో కట్టి ఉన్నావు ప్రభా. భూలోకంలో కూడా మానవులైన మేము ఈ కార్యక్రమం చేయటం మీరు ఆశీర్వదించి వారి గర్భ ఫలానికి తలాంతలు బట్టి నీకు వందముల స్థితి స్తోత్రం చెల్లిస్తున్నాను. అన్నయ్య లేని సందర్భమైనప్పటికీ ఈ యొక్క యువ కార్యములో కుమార్తెకు ప్రభా సాటిన సహాయాన్ని కొరకు మేము బంధువులు రక్త సంబంధికులు కలిసి యొక్క నూతన గృహాన్ని కట్టుటకై ప్రభా ఈ రాత్రి సమయంలో దుత్తలూరి సెంటర్లో వచ్చి అనేక దూరములో చేరుటకును ఇచ్చిన సమయాన్ని బట్టి వందముల స్థితి స్తోత్రం తండ్రి. ఈ కార్యక్రమం అంతటా నీ యొక్క ఆధిపత్యం వహించండి. సైతాను శక్తి అల్లర శక్తులు దుష్టశక్తుల నుండి కాజీ భద్రపరిచి ప్రతిదిన నీకు క్రమంగాను నీకు ఆశీర్వాదంగా ప్రభా ఈ నూతనంగా గతపడుతున్నటువంటి ఉదవరులను మీరు ఆశీర్వదించండి. మీ ప్రేమతో కట్టబడి ప్రభా యుహావం అన్ని విషయంలో ఘనమైన కాబట్టి ఈ యుహావం కూడా ప్రభా ఘనంగాను దీన్ని ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంగేజ్మెంట్ ప్రభా మొట్టమొదటి కార్యక్రమం ప్రభా ఈ యొక్క ఎంగేజ్మెంట్ ను ప్రారంభము కావుతుంది ప్రభా. ఎంగేజ్మెంట్ మీరు ఆధిపత్యం వహించండి. వచ్చినటువంటి బంధువులను రక్త సంబంధికులను మీరు ఆశ్రయించి బలపరచండి. ఇరు పక్షముల పెళ్లి కుమారులను ఒంగోలు నుంచి ప్రభా జయప్రదంగా మా మధ్యకు చేర్పించి వారి బంధువులను మా బంధువులను రక్త సంబంధికులు సంఘము సంఘ కాపరి కలిసి యొక్క నూతన ఒడంబడిక చేటుకును సిద్ధపడి ఉన్నారు ప్రభా. ఈ దాసుడు సంఘ కాపుని ఆశ్రయించి బలపరిచి ఈ యొక్క నూతనంగా దత్తపడుతున్న కార్యక్రమంలో ప్రథమ కార్యక్రమం ఎంగేజ్మెంట్ కాబట్టి ఈ కార్యక్రమం నీకు ఆశీర్వాదంగా చేటుకున్న శక్తి వారికి దయచేయమని కోరుతున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించి నీ యొక్క ఆత్మ చేత ప్రతి ఒక్కరిని ఆశ్రయించి బలపరచమని సత్యంగా చిత్తపడి ఉన్నటువంటి ప్రభా యోగానికి చిత్తపడినటువంటి దంపతులను మీరు ఆశ్రయించి బలపరిచి నీ ప్రేమతో ఈ కుటుంబం ఆశ్రయించి కాపాడమని చేసిన ప్రార్థనలో తప్పుకుంటే మన్నించమని ప్రభుని క్రీస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమంతా మనం వేచి ఉన్న సమయం ముఖ్యమైనది ఇదే. ఆ కార్యక్రమాన్ని పాస్టర్ గారు తమ వాక్య పరిచర్యతో పాటు ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగించుకుంటున్నాం. దయచేసి క్రీస్తునందు ప్రియులారా, సహోదర సహోదరులారా, క్రీస్తులో జీవిస్తున్న క్రైస్తవులమైన మన అందరికీ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్కులు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు మనకెంతో ఆశీర్వాదకరములు. 7 దినములు కలిగించిన కాల పరిమితిలో 5 దినములు సృష్టి యావత్తును ముగించి 6వ దినమందు ఇక్కడ మనందరము కూర్చున్నటువంటి యొక్క పోలికలు, మానవుని యొక్క పోలిక, పురుషుని స్త్రీ యొక్క ధర్మమును కలిగించుతున్నటువంటి ఆ ఇద్దరి యొక్క శరీర పోలికలు యెహోవా దేవుడి ప్రారంభములో ఏర్పాటు చేస్తూ వాటికి ఒక పేరు పెట్టాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎంగేజ్మెంట్ యొక్క ప్రాముఖ్య భాగములో దైవాత్మ యొక్క పరిశుద్ధాత్ముడు త్రిత్వంలోని 3వ వాడు మాట్లాడించినటువంటి ఆదిలోని యెహోవా దేవుడితో ప్రారంభించబడిన మాట
నరుడు ఒంటరిగా ఉంటుట మంచిది కాదు. అదేం చేయాలా? దానికి జవాబు సాటైన సహాయము వాని కొరకు నేను చేయుదును అనుకోనేను. ఈ రెండు మాటలే ఒక పునాది రాతికి సాదృశ్యంగా ఆది కాలములో ఆదామవ్వలను ఏదైనా వనములో ఒక వివాహం యొక్క బాంధవ్యతనే ఆ ఫౌండేషన్ యొక్క స్టోన్, ఆ నూతన గృహ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని, ఆ కుటుంబాన్ని కట్టుతున్నప్పుడు మాట్లాడిన స్వరం. అలాగే రాను 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 ఇజ్రాయెల్ వంశంలోనికి రాకముందు ఆది పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకుల యొక్క దేవుడు మాట్లాడిన స్వరం, అబ్రహాము తన కుమారునటువంటి ఇస్సాకునకు సాటైన సహాయముగా భార్యను చేసుకున్నది అనుకున్న సమయ సందర్భంలో వ్రాయబడిన లేఖన భాగం ఇప్పుడు చదివినటువంటి ఆది కాండం 20. అటు పెట్టండి. ఆ సైడ్ పెట్టండి. రమ్మా ఇక్కడ పెట్టు మా అంకితం చేయబడుతుంది కనుక ఈ కార్యారంభం నుండి చివరి వరకు దృఢముగాను స్థిరముగాను నీకు సాక్షార్థముగాను ఈ గృహమును కట్టి ఈ కార్యమును నీవే జరిగించిన ఈ బిల్డింగ్, ఈ శ్రేష్టమైన కుటుంబం నీ కొడుకును నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునటువంటి గృహముగాను ఈ కుటుంబమును వాడుకుంటుకు నీ పరిశుద్ధాత్మతో నింపుమని ఈ కుటుంబ కుమారులుగా నిర్మాణం చేయబడిన వారి యొక్క కుమార్తెకు అనుగ్రహించిన గర్భఫలమైనటువంటి శ్రేష్టమైన కుమార్తె యొక్క వివాహ సందర్భంలో చేసిన ఈ కార్యము నీకు మహిమగా చెందినట్లు ఈ కార్యారంభం నుండి చివరి వరకు నీవే ఉంది నూతన పత్తమైన పెళ్లి కుమార్తెనిగా ఆ బిడ్డను సిద్ధపరచుటగా తెచ్చినటువంటి ఈ యొక్క సామాగ్రిని తీసుకుని వెళ్ళి స్థిరపడుతుండగా నీ ఆత్మతోడు సదాకాలం తోడే ఉండి కార్యమును జరిగించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ వస్తువులు అమ్మాయి తరఫు వారు తీసుకెళ్ళి కార్యక్రమం ముగిస్తాం. దయచేసి త్వరగా మీరే తొందరపడకుండా హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరు తీసుకెళ్ళండి. మీరు కూడా జయకుమార్ గారు లోపల పోదండి మీరు. శ్వేత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమలో దీర్ఘ శాంతము, ప్రేమలో దయాళుత్వము, ఆ ప్రేమలో దీర్ఘ శాంతము,